హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న మొన్న రీసెంట్ గా గద్దర్ అవార్డు జరిగింది. ఎట్లుందంటే ఒక అవార్డు స్టైల్ మామ అన్న మంచిగా చేసిన కంటే మనం రేవంత్ రెడ్డి అవార్డు అనడం మంచిది. ఎందుకన్నా గద్దర్ పేరే కదన్నా తెలంగాణ గద్దర్ అని పెట్టిరు. పేరు పెట్టారు కానీ ఎక్కడ కూడా మాకు అంతే. అంటే గద్దర్ పేరు చెప్పి ఇంత మోసంగా ఇంత రాజకీయంగా కుట్ర జరిగింది. ఎందుకన్నా ఎప్పుడు ఇంతకు ముందులేమో ఎవరో సీఎం ఉన్నప్పుడు గద్దర్ని బయట పెట్టినారంట, ఇప్పుడేమో ఫోటో లేదంట. ఏందన్న గిట్ల ఎందుకు చేశారన్న? ఒక సామాన్యుడు ఎప్పుడు ముందుకెళ్ళాడంటవా? అదే అంటున్నాం కదా, ఇదంతా మొత్తం పొలిటికల్ డ్రామా. అక్కడ మనం చూసినా అంటే అక్కడ మనం కాదు ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ కేవలం ఆ సభ మొత్తం చూసినట్టయితే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది. అక్కడ మొత్తం అక్కడ ఏం లేదు, కేవలం అది ఒక పొలిటికల్ డ్రామా లాగా జరిగింది. మొత్తానికి గద్దర్ అన్నకి న్యాయం జరగలే అంటవా? తప్పకుండా అండి. గద్దర్ అన్న కోరుకున్న సమాజం ఏంటిది? సమాజం కోసం ఆయన పోరాటాలు చేశాడు, ఉద్యమాలు చేశాడు. అలాంటి నాయకుడు ఈరోజు చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు చనిపోయినప్పటికీ ఆయన ఆత్మకు శోభిస్తుంది. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే తెలంగాణ కళాకారులు ఉన్నారో, మధుప్రియ లాంటి వాళ్ళు, లేదంటే గోరెడ్డి వెంకన్నలాలు, సుద్దాల అశోక్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే బలగం సినిమా తీసిన వేణు మంచిగా, అంటే ఎంత పెద్ద ఎత్తున సినిమా తీశాడు. ఎంత ఊరూరా సినిమా థియేటర్లు, అది సినిమాల థియేటర్లకు వెళ్ళి చూడడం జరిగింది. కొంతమంది చిన్న చిన్న సినిమా టీవీలు ఊర్లలో పెట్టుకోవడం జరిగింది. ఒక తెరపైన కూడా సినిమా చూడడం జరిగింది. అంత మంచి నటులకు అంత మంచి సినిమాకు అవార్డు ఇవ్వలేదు. లేదంటే ఇంకా చాలా మంది కవులు, కళాకారులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలేసిన కుటుంబాలు ఉన్నాయి. చాలా మందికి అవార్డు అనేది ఇవ్వలేదు. సో అవార్డు అనేది పెద్ద పెద్ద హీరోలకు, పెద్ద పెద్ద సినిమాలకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా ప్రతిభను గుర్తించలేదు అనేది క్లియర్గా అర్థమైంది మనకు. అక్కడ ఏం జరిగిందండి మీరు చూసారు కదా, రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా ఒక గట్టి ఒక కిక్ ఎందుకన్నాడు అన్నది ఆయనకు తెలుసు, ఈయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. అంటే ఏమైంది, అల్లు అర్జున్ని స్మగ్లర్, ఎర్రచంద్ర, ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ని, సుకుమార్ గారిని జైలు వేయాలని తీన్మార్ మల్లన్న కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళకి సినిమా అవకాశాలు ఎవరిచ్చారు? వీళ్ళకి యాక్టింగ్ రాదన్నారు. ఎవరైతే యాక్టింగ్ రాదన్నారో, ఎవరైతే పాపం అల్లు అర్జున్ తిట్టారో, ఈరోజు వాళ్ళే చప్పట్లు కొట్టి మరీ అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఇంతకంటే అల్లు అర్జున్కి ఏం కావాలంటే తగ్గేదే లేదని చెప్పాడు స్టేజ్ మీద. గీ ముచ్చటేందో కానీ అన్న, గద్దర్ అన్నకు వచ్చి గీళ్ళంతా ఎందుకు ఇవన్నీ లెక్కలేంది చేసిరు? ఇప్పుడు గద్దర్ అన్న అంటే గద్దర్ అన్న గురించి గొప్ప గొప్ప మాటలు కానీ, గద్దర్ అన్న చేసినాడు గొప్ప గొప్ప ఉద్యమాల గురించి కానీ, లేదంటే గద్దర్ అన్నతో ఎంతమంది పనిచేసినారో వాళ్ళ టీంని కానీ చూపించుకుంటే ఎంత బాగుంటుండే అన్న. ఒక నటుడే కదన్న ఎప్పటికైనా. అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, లేదంటే బాలయ్య గారు కానీ ఒక నటుడే. కానీ నిజమైన నటుడు కదన్నా గద్దరు. తెలంగాణ కోసం పోరాటం చేసినాడే. గఆయనకి ఎందుకన్నా గడ్డ చేసిరు? ఫోటో లేదు, ఏం లేదు. అదే చెప్తున్నాం కదా, ఇదంతా పొలిటికల్ డ్రామా. కేవలం అది రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ కానీ ఆయనకున్న శత్రువులకు అవార్డు ఇచ్చి కొంతవరకు మెప్పించుకొని సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తారు అంతే.